కాంగ్రెస్ గెలిస్తే మీ సంపదను ముస్లింలకు, తల్లుల మెడల్లోని మంగళసూత్రాలను వదలరు. రాజస్థాన్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని సంచలన వ్యాఖ్యలు. వామపక్షాల కబంధహస్తాల్లో చిక్కుకున్న కాంగ్రెస్, తీవ్ర ఆందోళనకరంగా ఉన్న ఆ పార్టీ మేనిఫెస్టో, అవినీతితో దేశాన్ని నిర్వీర్యం చేసిన కాంగ్రెస్, ఆ పార్టీకి ఒకప్పుడు 400 సీట్లు, ప్రస్తుతం 300 సీట్లలోనూ పోటీ చేయలేకపోతుంది. దారం తెగిన గాలిపటంలా మారిన ఇండియా ఎన్నికల్లో గెలవలేక బరిలోంచి పారిపోతున్నారు. పరోక్షంగా సోనియాను ఉద్దేశించి మోదీ విమర్శ అనేటువంటి వార్త మనం చూస్తున్నాం కదా. ఇగో ఇక్కడ కాంగ్రెస్ ఏమో దానికి కూడా కౌంటర్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీది ముస్లిం లీగ్ మేనిఫెస్టో. కుల మతాలతో ప్రజల్ని రెచ్చగొట్టి ఓట్లు పొందాలనేది ఆ పార్టీ ప్రణాళిక. వారి మేనిఫెస్టోలో అభివృద్ధి, సంక్షేమం శూన్యం. నాణ్యమైన విద్య, పేదలకు పక్కా ఇల్లు, రైతు, మహిళా సంక్షేమానికి మోదీ గ్యారెంటీ అని కిషన్ రెడ్డి స్టేట్మెంట్ చూస్తున్నాం కదా. ఇగో ఇప్పుడు మోదీ మాట్లాడిన దాన్ని కొంచెం డీటెయిల్డ్గా వెళ్ళి చూద్దాం మనం. దాని తర్వాత మోదీ మాటలు ఏమన్నాడు, మన్మోహన్ సింగ్ పీఎంగా ఉన్నప్పుడు ఏం మాట్లాడాడు, ఈ 2 వీడియోలు నేను మీకు చూపిస్తా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశ ప్రజల సంపదను ముస్లింలకు పంపిణీ చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రాజస్థాన్లోని బన్స్వారాలో జాలోర్ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. అర్బన్ నక్సల్ మనస్తత్వం కలిగిన ఆ పార్టీ నాయకులు మన తల్లులు, సోదరిమణుల మెడల్లోని మంగళసూత్రాలను కూడా వదలరని, వాళ్ళు ఆ స్థాయికి కూడా వెళ్ళగలరని మండిపడ్డారు. తల్లులు, సోదరిమణుల వద్ద ఉన్న బంగారాన్ని లెక్కపెట్టి దాని గురించి పూర్తి సమాచారం సేకరిస్తామని, తర్వాత ఆ ఆస్తిని పంపిణీ చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్నారని తెలిపారు. ఈ దేశంలోని అంటూ ఆయన కామెంట్స్ చూసాం కదా. ట్రస్ట్ మీ, ఇది ఎంత పెద్ద ఏమంటారు ఇష్యూగా మారబోతుందో రానున్న రోజుల్లో మీరే చూస్తారు. ఆస్తులపై, ఈ దేశంలోని ఆస్తులపై ముస్లింలకు మొదటి హక్కు ఉందని గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వమే చెప్పిందని మోదీ గుర్తు చేశారు. ఈ లెక్కన దేశ ప్రజల ఆస్తులను ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి పంపిణీ చేయనున్నామని ఆరోపించారు. మీ ఆస్తులను చొరబాటుదారులకు పంచుతారు. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును వారికి ఇవ్వడం మీకు ఆమోదయోగ్యమేనా? మీ కష్టార్జితాన్ని జప్తు చేసే హక్కు ప్రభుత్వాలకు ఉందా అని ఆయన ప్రశ్నించారు. మన తల్లుల వద్ద ఉన్న బంగారం ప్రదర్శన కోసం కాదని, అది వారి ఆత్మగౌరవానికి సంబంధించినదని స్పష్టం చేశారు. మంగళసూత్రం విలువ బంగారంలోనో దాని ధరలోనో లేదని, ఆమె కళలకు ప్రతిరూపమైన దాన్ని లాక్కోవడం గురించి వారు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. 2006లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వివాదాస్పద ఫస్ట్ క్లైమ్ వ్యాఖ్యలను ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రస్తుతం వామపక్షాల కబంధ హస్తాల్లో చిక్కుకుందని, ఆ పార్టీ మేనిఫెస్టో ఆందోళనకరంగా తీవ్ర భావజాలంతో ఉందని ఆరోపించారు. చేసిన పాపాలకు కాంగ్రెస్ ను దేశం శిక్షిస్తోంది. కాంగ్రెస్ చేసిన పాపాలకు దేశం ఆ పార్టీని శిక్షిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఒకప్పుడు 400 సీట్లు గెలుచుకున్న పార్టీ ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో 300 సీట్లలో కూడా పోటీ చేయలేకపోతుందని ఎద్దేవా చేశారు. వారికి పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకని పరిస్థితి ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆ పార్టీ చాలా దారుణంగా ఉందని, దీనికే కాంగ్రెస్ స్వయంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేయలేని వారు, గెలవలేని వారు బరిలో నుంచి పలాయనం చిత్తగించారని అన్నారు. రాజస్థాన్ నుంచి దక్షిణాది నేత ఒకరిని కాంగ్రెస్ రాజ్యసభకు పంపింది. ఈ రాష్ట్ర సమస్యలపై ఆయన సభలో ఎప్పుడూ మాట్లాడలేదు. ప్రధాని మోదీ మన్మోహన్ సింగ్ ను కూడా మీరు రాజ్యసభకు పంపారు. ఆయన అనారోగ్యంతో ఉన్నారు. మీ రాష్ట్రంలో ఎక్కడైనా ఆయన చూసారా? ఇప్పుడు మీరు మరో నేతను కాపాడారు. ఎన్నికల్లో పోటీ చేసి గెలవలేని వారు రంగాన్ని వీడి రాజస్థాన్ నుండి రాజ్యసభ సభ్యులుగా ఎంపికయ్యారు అని పరోక్షంగా సోనియా గాంధీని ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. తొలిదేశ పోలింగ్ లోనే సగం రాజస్థాన్ కాంగ్రెస్ ను శిక్షించింది. దేశభక్తిని అణువణువున నింపుకున్న రాజస్థాన్ కు కాంగ్రెస్ ఎన్నటికీ దేశాన్ని బలోపేతం చేయలేదని తెలుసు. 2014 ముందు నాటి పరిస్థితులు మళ్ళీ రావాలని ఈ దేశం కోరుకోవడం లేదు. బంధుప్రీతి, అవినీతి అనే చెడ్డ పురుగులను వ్యాప్తి చేయడం ద్వారా కాంగ్రెస్ దేశాన్ని నిర్వీర్యం చేసింది. నేడు దేశం మొత్తం ఆ పార్టీపై ఆగ్రహంతో ఉంది. అది చేసిన పాపాలకు శిక్షిస్తుంది. కాంగ్రెస్ పై చాలా ఆగ్రహంతో ఉన్న యువత మళ్ళీ ఆ పార్టీ ముఖం చూడాలనుకోవడం లేదు అని అన్నారు. కూటమిలో కుమ్మిలాట అందరికీ తెలిసిందే. దక్షిణాదిలో రికార్డ్ సీట్లు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో దక్షిణ భారతదేశంలో రికార్డు స్థాయిలో సీట్లతో బీజేపీని ఆశీర్వదిస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. దక్షిణ భారత వ్యాప్తంగా తాను పర్యటిస్తున్నానని, తాను వెళ్ళినప్పుడు అద్భుతమైన స్పందన చూస్తున్నానని పేర్కొన్నారు. దక్షిణాదితో తమ పార్టీకి దగ్గర సంబంధం ఉందని, తమ పార్టీ అధ్యక్షుల్లో 3 దక్షిణాది నుంచే వచ్చారని చెప్పారు. 1984లో కేవలం 2 సీట్లకే పరిమితమైనప్పుడు అందులో ఒకటి దక్షిణ భారతదేశం నుంచి ఉన్నట్టు మోడీ గుర్తు చేశారు. కేరళకు చెందిన మాతృభూమి వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ ఈ విషయాలు పేర్కొన్నారు. రైట్, ఇగో
ఈ మోడీ నిన్న చేసినటువంటి అంటే రాజస్థాన్ మీటింగ్ లో నిన్న చేసినటువంటి వ్యాఖ్య ఏదైతే ఉందో, మీరు సంపాదించినటువంటి ఆస్తి లేదా మీరు మీ తల్లుల పిల్లల భార్యల అక్క చెల్లెల మెడలో ఉన్నటువంటి బంగారం నల్లపూసల గురించితో సహా ఆయన మాట్లాడాడంటే ఆయనలో ఉన్నటువంటి చిత్తశుద్ధి అర్థమవుతుంది, ఆయనలో ఉన్నటువంటి సమీకృత భావన అర్థమవుతుంది. అయితే ఇదే సందర్భంలో నేను ఇందాక మీతో చెప్పా, నేను చూపిస్తా మీకు ఆయన చెప్పినటువంటి మాట ఏంది అనేటువంటిది. రైట్గా నరేంద్ర మోడీ నిన్న మాట్లాడినటువంటి మాట చూపిస్తా, మన్మోహన్ సింగ్ ఆయన హయాంలో 2006లో ఆయన మాట్లాడిన మాట చూపిస్తా, వినిపిస్తా మీకు. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి, భారతదేశానికి మోడీ లాంటి వాడు అవసరమా లేదా కాంగ్రెస్ లాంటి పార్టీ అవసరమా? బీజేపీ అంటే ఇక్కడ నేను బీజేపీ తరపున వత్తాసు పలకట్లేదు, కానీ ముస్లిం అపీస్మెంట్ కోసం పోరాడుతున్న కాంగ్రెస్ కి ఎగెయిన్స్ట్ గా మాత్రమే మాట్లాడుతున్నా. మోడీ భారతదేశానికి వద్దంటే, బీజేపీ భారతదేశానికి గనుక వద్దంటే కాంగ్రెస్ కాకుండా ఇంకొక ఆప్షన్ ఎవరు చూపెట్టినా వాళ్ళకి ఓటేయమని నేను ఘంటాపదంగా చెప్తా. కానీ కాంగ్రెస్ కాకుండా బీజేపీ కాకుండా ఇంకొక ఆప్షన్ ఈ భారతదేశానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లేదు. ఇంకా ఏ నాయకుడు కూడా అధికార దాహంతో కాకుండా దేశం బాగుండాలనేటువంటి ప్రక్షాళనతో, దేశం బాగుండాలనేటువంటి విధానంతో ముందుకెళ్తున్న నాయకుడు ఈ దేశంలో ఇప్పటి వరకు ఎవ్వడు లేడు. సో కాబట్టి కాంగ్రెస్ కాకుండా ఆప్షన్ ఇంకొకటి లేదు, కాబట్టి మోడీకి లేదా బీజేపీకి సపోర్టివ్ గా మాట్లాడాల్సి వస్తుంది తప్ప ఇంకొక ఉద్దేశం కాదు. ఇక్కడ నా భావన, నా బాధని ప్రాపర్ గా చెప్పదలుచుకున్నా, నేను చెప్పాను అంతవరకే. రైట్, ఇక్కడ అసలు మోడీ ఏం మాట్లాడాడో ఫస్ట్ చూద్దాం, దాని తర్వాత మన్మోహన్ సింగ్ ఏం మాట్లాడాడో చూద్దాం. पहले जब उनकी सरकार से उन्होंने कहा था कि देश की संपत्ति पर पहला अधिकार मुसलमानों का है, इसका मतलब ये संपत्ति इकट्ठी करके किसको बांटेंगे? जिनके ज्यादा बच्चे हैं उनको बांटेंगे, घुसपैठियों को बांटेंगे। क्या आपकी मेहनत की कमाई का पैसा घुसपैठियों को दिया जाएगा? आपको मंजूर है? ये कांग्रेस का मैनिफेस्टो कह रहा है कि वो माता और बहनों का सोने का हिसाब करेंगे, उसकी जड़ती करेंगे, जानकारी लेंगे और फिर उस संपत्ति को बांट देंगे और उनको बांटेंगे जिनको मनमोहन सिंह जी की सरकार ने कहा था कि संपत्ति पर पहला अधिकार मुसलमानों का है। भाइयों बहनों, ये अरबन नक्सल की सोच, मेरी माताओं बहनों, ये आपका मंगल सूत्र भी बचने नहीं देंगे, यहां तक जाएंगे। पहले जब ఆయన ఏం చెప్పిండు, ఇది ఎవరి కోసం? మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అప్పుడే చెప్పింది అనేటువంటి మాట అన్నాడు కదా. ఇప్పుడు అసలు మన్మోహన్ సింగ్ ఏం మాట్లాడిండో వినిపిస్తా నేను. నాకు తెలిసి ఈ విషయాన్ని చాలా మంది మర్చిపోయి ఉంటారు, కానీ గుర్తు చేయాల్సిన అవసరం, గుర్తు చేసే సమయం వచ్చిందని చెప్పేసి మోడీ చెప్పిన మాట వాస్తవం. అర్బన్ నక్సల్స్ అంటే ఇంకొకరు ఎవరు కాదు, మీకు తెలియకుండా మీ చుట్టూనే ఉంటూ మిమ్మల్ని నాశనం చేయడానికి మాత్రమే పనిచేసేటువంటి ఒక సంస్థ. అంతెందుకు ఈ మధ్య కాలంలో యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చాలా ఫేమస్ అయిన తర్వాత, సోషల్ మీడియా చాలా ప్రజలందరి దగ్గరికి చేరిన తర్వాత, ఈ మధ్య కాలంలో కొంతమంది ఇంటర్వ్యూస్ ఎవరైనా చూసుంటే, నేను ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్, మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ బీజేపీ గనక ఈ దేశంలో అధికారం కోల్పోతే అయోధ్య, కాశీ, మథుర ఈ మూడు మాత్రం నేను పేర్లు ఎత్తుకుంటున్నాను, కానీ ఈ గుళ్ళు కూడా మనకి సొంతంగా మిగలవు అని గుర్తుపెట్టుకోండి మీరు. ఒకవేళ ఈ బీజేపీ గవర్నమెంట్, ఈ మోడీ గనక మనకు లేకపోతే. రైట్, ఇప్పుడు మన్మోహన్ సింగ్ ఏం మాట్లాడాడో చూద్దాం మనం. We will have to devise innovative plans to ensure that minorities, particularly the Muslim minority, are empowered to share equitably in the fruits of development. They must have the first claim on our resources. We will have to devise innovative plans to ensure that minorities, particularly the Muslim minority, are empowered to share equitably in the fruits of development. They must have the first claim on our దే మస్ట్ హ్యావ్ ద ఫస్ట్ క్లెయిమ్ ఆన్ అవర్ రిసోర్సెస్. అంటే మన్మోహన్ సింగ్ జీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇది ఎప్పుడు జరిగింది? 52nd మీటింగ్ 9th December 2006 నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ది.
నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో 2006 సంవత్సరంలో మన్మోహన్ సింగ్ చెప్పినటువంటి మాట, భారతదేశంలో ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నిట్లో మైనారిటీస్, స్పెసిఫైడ్ గా ముస్లిమ్స్ ఫస్ట్ రిసోర్స్ ని వాడుకోవాలట, ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరికీ బిచ్చం వేస్తారట. ఈ దేశం ముస్లిం దేశమా, హైందవ దేశమా? అసలు సెక్యులర్ అనేటువంటి దిక్కుమాలిన దౌర్భాగ్యపు పదాన్ని తీసుకొచ్చి యాడ్ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి పార్టీ, అలాంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరు, మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు చాలా క్లియర్ గా అతని నోటి వెంట, మన్మోహన్ సింగ్ ఏమి పెద్ద తోపు ఏమంటారు వక్త కాదు ఆయన. ఎస్, హీ యూస్ టు టాక్. ఆయన చాలా మంచి ఆర్థికవేత్త, ఇది చాలా మందికి తెలియదు. చాలా మంచి ఆర్థికవేత్తని తొక్కి పెట్టి కేవలం కాంగ్రెస్ పార్టీ తన మౌత్ పీస్ గా వాడుకున్నది. ఆయన్ని స్వతహాగా నిర్ణయాలు ఎన్నడూ తీసుకొని పని చేయనీలా. ఎస్, మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు రిఫార్మ్స్ జరిగినాయి, కొన్ని ఆర్థిక పరమైనటువంటి డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి అవగాహనలు అన్ని జరిగినాయి. అయితే అయినప్పటికీ కూడా అది ఎవరి మంచి కోసం జరిగినాయి అనేటువంటిది గుర్తెరిగి మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఉంది. ఇవాళ రోజున ఎవడో జర్మన్ నా కొడుకు ధ్రువరాటి అనేటువంటి వాడు ఇవాళ భారతదేశంలో ఉండి యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ఇవాళ వివిధ భాషల్లో కూడా తను పెట్టి దేశానికి ఎగెయిన్స్ట్ గా చాలా విషయాలు మాట్లాడుతున్నారు. ఇవాళ అలాంటి జర్మనోడు ఇవాళ ఫ్యాక్ట్ చెక్కర్ గా నిల్చున్నాడు ఇవాళ సోషల్ మీడియాలో. బట్ అలాంటి వ్యక్తులకు ఉన్నటువంటి గౌరవం ఇవాళ అసలైనటువంటి భారతీయులు ఫ్యాక్ట్ చెక్ చేస్తున్నటువంటి వాళ్ళకి కానీ, ఇలాంటి వాళ్ళందరికీ అగెయిన్స్ట్ గా మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి కానీ లేదు. గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎవరి కోసం పనిచేస్తుంది. మన్మోహన్ సింగ్ చాలా క్లియర్ గా 2006 సంవత్సరంలోనే ఒప్పుకున్నాడు, మేము ఎవరి కోసం పనిచేస్తామంటే ఫస్ట్ రిసోర్సెస్ షుడ్ బి గివెన్ టు ద ఓన్లీ పర్టికులర్ ముస్లిం కమ్యూనిటీ అని చెప్పిండు. ఇట్లాంటి పార్టీనా మనం ఎన్నుకోవాల్సింది? ఆప్షన్ చూపెట్టండి నాకు. బీజేపీ కాకుండా కాంగ్రెస్ ని ఎందుకు ఎన్నుకోవాలి అంటే ఈ ఆప్షన్ కోసమా? మీరు చూడండి, యూట్యూబ్లో కానీ, లేదంటే ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఆఖరికి మీ దాకా ఫార్వర్డ్స్ వస్తున్నాయో లేదో నాకు తెలియదు, కానీ దొరికితే మాత్రం చూడండి. మా సర్కార్ రానివ్వండి, ఈ గుళ్ళన్నీ ఇటు సంగతి ఏందో మేము చూస్తామని చెప్పేసి వార్నింగ్లు ఇస్తున్నది ఆ కమ్యూనిటీ. ఎందుకు? ఎవరిని చూసుకొని అంతగనం మా పార్టీ మా కమ్యూనిటీ అని చెప్పేసి అంటే ఇదే వార్నింగ్ హిందువులు ఇస్తే ఊరుకుంటారా? ఇలాంటి పార్టీగా ఓటేయాల్సింది, ఇలాంటి దిక్కుమాల చర్యలకు చేస్తున్నటువంటి పార్టీగా ఓటేయాల్సింది. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు నల్గొండ సభలో భువనగిరిలో, మమ్మల్ని ఇక్కడ గెలిపేయండి చామల కిరణ్ కుమార్ రెడ్డిని, చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిస్తే మేము ఇక్కడ నుంచి 50,000 పెట్టి మూసీ నది ప్రక్షాళన చేస్తానంటే, ఏ చామల కిరణ్ గెలవకపోతే నువ్వు చేయలేవా? 50,000 కోట్లు పెట్టి ప్రక్షాళన, మూసీ నది ప్రక్షాళన? నువ్వు అధికారంలోకి రాగానే ఇచ్చినటువంటి మాట కదా అది. ఆలోచించండి మిత్రులారా, ఎవరికి ఓటేస్తున్నాం అనేటువంటిది, ఎవరికి ఓటేస్తే ఏం జరుగుద్ది అనేటువంటిది. కేవలం అర్బన్ నక్సల్స్ యొక్క బారిన పడి అర్బన్ నక్సల్స్ చెప్తున్నటువంటి విద్వేషపూరితమైనటువంటి మాటలు విని దయచేసి ఎవరికి పడితే వాడికి ఓట్లు వేయకండి. నేను చెప్తున్నా, మీరు క్లియర్ గా కుదిరితే ఆన్లైన్ లో ప్రతిదీ ఉన్నది. ఈ బీజేపీ ప్రభుత్వం ముస్లిమ్స్ కి చేసినంత ఎక్కువగా ఇన్ఫాక్ట్ హిందువులకు చేయలేదు, ఇది వాస్తవం. మోర్ దెన్ 12 lakh crore rupees ఈ గత 10 ఏళ్లలో ఈ బీజేపీ ప్రభుత్వం ముస్లింస్ మీద ఖర్చు పెట్టింది. అయినప్పటికీ బీజేపీ పార్టీకి ఎగెయిన్స్ట్ గా పనిచేస్తున్నాయి అన్ని ముస్లిం సంఘాలు. ఇది వాళ్ళలో ఉన్నటువంటి ఐక్యత. హైందవుల్లో ఐక్యత రానంతకాలం ఇలాంటి అన్ని ముందుకు వెళ్తానే ఉంటాయి, నెగ్గుతానే ఉంటాయి. ఆలోచించుకోండి ఎవరికి మీరు ఓటేస్తున్నారు అనేటువంటి విషయాన్ని.